నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. నేడే బంగ్లా ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశాల నుంచి ప్రముఖులు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టింది 34,855 కోట్లు. వాటిలో 12,229 కోట్లను అటాచ్ చేశాం ఈడీ. ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 1,00,000 ఇస్తారు, పావలా వడ్డీ మాత్రమే. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బంగ్లాదేశ్ ప్రధానిగా నేడు తారిక్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రిగా నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. తారిక్ రహమాన్ ప్రమాణ స్వీకార వేడుకకు భారత్తో సహా దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. గత 2 ఏళ్లుగా బంగ్లాదేశ్ అశాంతితో రగిలిపోయింది. అక్కడి ప్రభుత్వాలకు నిరసనగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉద్యమాలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని వీడి భారత్లో తలదాచుకున్నారు. అనంతరం ఆ దేశ చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మృతితో ఆ దేశంలో మరోసారి నిరసనలు పెల్లుబెక్కాయి. మైనారిటీలపై దాడులు జరిగాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంత అస్థిరతల మధ్య ఎన్నికలు జరగగా ఎన్నికల్లో ఎట్టకేలకు బీఎస్పీ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టబోతోంది. దేశంలో వివిధ మార్గాల్లో సైబర్ క్రిమినల్స్ కాజేసిన మొత్తం 34,855 కోట్లు ఉంటుందని ఈడీ గుర్తించింది. వాటిలో ఇప్పటి వరకు 12,229 కోట్లను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారి ఒకరు వెల్లడించారు. సైబర్ నేరాలకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైనటువంటి 234 కేసుల్లో ఎక్కువ శాతం సొమ్ము మ్యూల్ ఖాతాలు, షేల్ కంపెనీలు, క్రిప్టో కరెన్సీ, హవాలా మార్గాల ద్వారా నిర్వహిస్తున్నట్టు గుర్తించామని ఆ అధికారి తెలిపారు. గత వారం ఢిల్లీలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సైబర్ ఆధారిత మోసాలను అరికట్టడం, వాటి వ్యవస్థను ఛేదించడం పేరిట నిర్వహించినటువంటి జాతీయ సమావేశంలో ఈడీ ఈ వివరాలు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం, సెర్ప్ పేదరిక నిర్మూలన సొసైటీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సందర్భంగా వరాలు ప్రకటించనున్నారు. వాటిలో 2 పథకాలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాల్లో మహిళల కుటుంబాలకు అండగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను అమలు చేయనున్నారు. ఈ పథకాలను డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు, వివాహాలకు చేయూతనిచ్చేలా రూపొందించారు. ఈ 2 పథకాలలో భాగంగా స్త్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు 1,00,000 వరకు పావలా వడ్డీకి రుణం ఇస్తారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలకు డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యులకు అర్హులు డ్వాక్రా మహిళా బయోమెట్రిక్ ఆధారంగా పథకాలు అమలు చేయనున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఉత్కంఠ భరితంగా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు ఎన్నుకోబడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం చేశారు. గద్వాల్ మున్సిపల్ చైర్పర్సన్గా తుమ్మల జయలక్ష్మిని, వైస్ చైర్మన్గా గంజిపేట శంకర్లను ఎన్నికల అధికారి నరసింగారావు అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నంబూరి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజుపేట జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నంబూరి శ్రీనివాసరావుకి పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కాపురం జిల్లాలోని దోర్నాల శ్రీశైలం ఘాట్ రహదారిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో భయోందోళనలు నెలకొన్నాయి.
శ్రీశైలం నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్లోని చింతల వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు సైడ్ గుంతలోకి వెళ్ళింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది ప్రయాణికులు కిటికీ అద్దాలను పగలగొట్టి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అడ్డుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. సమాచారం అందుకున్న దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుని క్రేన్ సహాయంతో బస్సును గుంత నుండి బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఘాటు రహదారుల్లో ప్రయాణించే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జగంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ మగ శిశువుకు జన్మనివ్వగా వైద్యులు మెరుగైన వైద్యం కొరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయగా 2 గంటలు సుమారు 108 వాహనం కొరకు పడిగాపులు పడ్డారు. ఈ విషయంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియన్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు నిత్యావసరంగా ఏ ప్రమాదం జరిగినా ఆసరాగా ఉండడానికి ప్రవేశపెట్టినటువంటి 108 సేవలు ఈనాటికి కొనసాగిస్తున్నారు. కానీ నిధుల కొరతో లేక మరి ఏం కారణమో తెలియదు కానీ బాధితులకు అందుబాటులోకి రావడం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 సర్వీసుల సమయపాలన పాటించకపోవడం వలన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని వారన్నారు. 108 అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుచేతనంటే గత రాజశేఖర రెడ్డి గారి హయాంలో 108 అనేది ప్రవేశపెట్టి ప్రజలకు నిత్యావసరంగా వైద్యం అందే విధంగా యాక్సిడెంట్లు జరిగిన అందుబాటులో తీసుకెళ్లి వైద్యం చేయించాలనేటువంటి ఉద్దేశంతో 108 ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 108ని ఇప్పటివరకు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ దానికి మరి నిధుల కొరత వల్ల లేకపోతే ఏ విధంగా జరుగుతుందో తెలియదు. 108 అనేది ఇప్పుడు అందుబాటులో రావడం లేదు. కనీసం ఈరోజు జగ్గంపేట ప్రభుత్వ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న కుర్రాడు పుట్టి ఉమ్మనీరు తాగేసి ప్రాణాపాయ స్థితిలోకి వస్తే అంబులెన్స్ ఫోన్ చేస్తే 2 గంటలైనా కూడా ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ని ఎక్కడికో కాకినాడ తీసి 40 కిలోమీటర్లు పంపిస్తూ ఉన్నారు. 40 కిలోమీటర్ల నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడో పక్క మండలాల్లో ఖాళీగా ఉంటే అంబులెన్స్ వచ్చే వరకు ఇక్కడ మనుషులు వైద్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఎదురు చూడాలంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతున్నది. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ 108 అనేది అమలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి తప్పించి ప్రజల ప్రాణాలు గాల్లో పెట్టుకుని 108 కోసం అలా ఎదురు చూసేటువంటి పరిస్థితి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటిన వలసలో వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పోరిపిరెడ్డి అరుణాదేవి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. శాసన మండలి సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలపై జబర్దస్త్ స్కిట్లు చేసుకునే వ్యక్తులు వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని అన్నారు. జిల్లాలో మహిళల మనోభావాలు దెబ్బతినేలా క్రాక్ ఆర్పి మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అడుగుతున్నాను, నువ్వు ఒక జబర్దస్త్ కిట్లో నీకు నచ్చినట్టు ప్రజల్ని నవ్వించడానికి మాట్లాడుతున్నట్టు ఏదో మిమిక్రీ చేస్తున్నట్టు ఇక్కడ రాజకీయ నాయకుల్ని మిమిక్రీ చేసి జబర్దస్త్ కిట్ అనుకుని నీకు నచ్చినట్టు మాట్లాడితే నీకు నేను వచ్చి సమాధానం చెప్తాను. నా నాయకుడిని మా మనోభావాలు దెబ్బతిన్నట్టు మా ప్రజా నాయకుడిని నువ్వు మాట్లాడిన స్థాయి నీది కాదు. దీనికి క్షమాపణ నువ్వు చెప్పాలి. కూటమిలో నాయకులు కూడా ఈరోజు బొత్స సత్యనారాయణ గారు అంటే ఏంటో మీకు తెలుసు. మా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2 మంత్రులు కూడా ఉన్నారు. గౌరవ మంత్రులకు కూడా విన్నపం చేసుకుంటున్నాను. ఈ మాటల్ని మాట్లాడిన విధంగా ఉన్నటువంటి వ్యక్తిని క్షమాపణ చెప్పించవలసిందిగా కోరుతున్నాం. ఫైనల్గా బొత్స సత్యనారాయణ గారి మీద అన్నమయ్య జిల్లా తమ్మల్లపల్లెలోని మల్లయ్యకొండ నేలమల్లయ్య స్వామిని జోగి రమేష్ సోదరుడు జోగిరాము దర్శించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మల్లయ్య స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లుగా జోగి రమేష్ తెలిపారు. గత ప్రభుత్వంలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా కొండపైకి రోడ్డు వేస్తారని ప్రజలు అనడం సహించదగ్గ విషయమని వారన్నారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని టీడీపీ నాయకులు కొనియాడారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధి పట్ల విశ్వాసానికి ప్రతీకగా ఈ బడ్జెట్ నిలుస్తుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ సహా అనేక బాకీలను తీరుస్తూనే అభివృద్ధి సంక్షేమం, పెన్షన్ పెంపు, పారిశ్రామిక ప్రగతి గణనీయంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో 1200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని గుర్తు చేశారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన చర్యలు చేపట్టిన మంత్రి లోకేష్పై వైసీపీ నాయకులకు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్పై ఏ వేదికపై అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామని, ధైర్యం ఉంటే ముందుకు రావాలని వైసీపీ నాయకులకు వారు సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర పార్వతీపురం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. యువతకైతేనేమి, చదువుకునే వాళ్ళకైతేనేమి అందరికీ కూడా ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. గత ప్రభుత్వంలో విధ్వంసం నుంచి ఈరోజు మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఈ బడ్జెట్ పరుగులు పెడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు మా యువ నాయకులు లోకేష్ అన్న గారు ఫీజు రియంబర్స్మెంట్ 1200 కోట్లు విడుదల చేయడం జరిగింది. దీని పట్ల యువత, చదువుకునే ప్రతి ఒక్క యువత, చదువుకునే కుర్రవాళ్ళందరూ కూడా, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులకి కొనుగోలు కేంద్రంలో ధాన్యంకు బకాయిలు ఇచ్చారండి. ఉపాధి హామీ పథకంలో వాళ్ళకి బకాయిలు ఇచ్చారండి. విద్యార్థులు కానీ, ఇటు పారిశ్రామికవేత్తలు కానీ అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పెట్టినటువంటి ఒక గొప్ప బడ్జెట్ అని అందరికీ తెలియపరుస్తున్నాం. మీ కాలంలో కేవలంగా దోచుకోవడం మేట నొక్కడమే తప్ప బడ్జెట్ అనేటటువంటిది ఏ రోజు ఈ రాష్ట్రానికి ఉపయోగం లేనటువంటి విధంగా మీరు తీసుకెళ్లారు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం యొక్క ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఈ రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్లాలనే ఒక నూతన వలవను సృష్టించి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మీ కాలంలో బకాయిలు పెంచినటువంటి సామాన్య పేద ప్రజలు కార్పొరేట్ కాలేజీలో చదవడానికి వీల్లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటే మీరు పెట్టినటువంటి బకాయిల ఫీజు రియంబర్స్మెంట్ని మా యువ నాయకులు ఈరోజు నారా లోకేష్ బాబు గారు 1200 కోట్లు అని చెప్పి రాష్ట్రం అంతా హర్షిస్తుంటే, మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా విధ్వంసకరమైనటువంటి నెగిటివ్ భావాలతో ఉన్న ఆలోచనలే తప్ప ఎప్పుడూ మీకు పాజిటివ్ థింకింగ్ అనేది లేదు. వైఎస్ఆర్ పార్టీకి కానీ, వైఎస్ఆర్ ముఖ్యమంత్రులకు కానీ, మాజీ మంత్రులకు కానీ, మాజీ ఎమ్మెల్యేలకు కానీ. ఈరోజు మీ ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి ఇరిగేషన్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, అనేక బకాయిల్ని ఈరోజు మరి మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో పాత బకాయిలన్నీ కూడా తీర్చుకుంటూ ఇప్పుడిప్పుడే మళ్ళీ కాళ్ళు ఉనికి చేసుకొని మేము ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈరోజు ఎప్పుడూ మీ ఆలోచనలు విధ్వంసమే, మా ఆలోచనలు అభివృద్ధి. మీకు 175 నియోజకవర్గాల్లో మీకు నచ్చిన నియోజకవర్గం తీసుకోండి. 18 నెలల కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధికి, ఆ రోజు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధికి కూడా మనం వేరీ చేసుకుందాం. ₹1 కనీసం తగ్గినా మీరు ఏం చేసినా మేము దానికి ఒప్పుకుంటాం తప్ప ఎప్పుడు కూడా మంచిని పాజిటివ్గా తీసుకునే గుణాన్ని మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే అభివృద్ధి అనేది మీకు అసలు తెలియదు, సంక్షేమం అనేది కూడా మీకు తెలియదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సకాలంలో న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏలూరు కలెక్టరేట్ వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వయంగా కలెక్టర్ తీసుకొని పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు చొరవ తీసుకొని సత్వరమే బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్నటువంటి సేవలపై సమగ్రంగా పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు అందుతున్న సేవలు, హాజరు నమోదులు, ఇక స్టాక్ రిజిస్టర్లు, మౌలిక సదుపాయాల పరిస్థితిని స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అందిస్తున్న భోజన నాణ్యతపై సంతృప్తిని వ్యక్తం చేస్తూనే పిల్లల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. కేంద్రంలో తాగునీరు, శుభ్రత, మరుగుదొడ్లు, వంటగది నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చిన్నారుల పోషణ, మహిళల ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని, అంగన్వాడీ కేంద్రాలు గ్రామస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి కేంద్రం సమర్థవంతంగా పనిచేసేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్తగా పెట్టాం సార్. మీరు వచ్చినట్టు అది కొత్తగా రిజిస్టర్ చేసి అది బాగుంటుంది. ఇంకో బుక్ అటెండెన్స్ బుక్ నేను నెలగా పెట్టి మీరు వచ్చేకన్నీ రికార్డ్ వెరిఫికేషన్ చేస్తాను. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం అల్లీనగరం గ్రామంలో ఉన్న అతి పురాతనమైనటువంటి స్వయంభూ బ్రహ్మసూత్ర సహిత విముఖ శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 15వ వార్షికోత్సవ మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం నిర్వహించిన అనంతరం రెండవ రోజు 4,000 మంది భక్తులకు ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అప్పటి బ్రాహ్మణ అంశులు విన్నకోట పాపయ్య అడవి రామకృష్ణ హయాంలో పెద్దలు అనుమతితో నూతన ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. స్వామివారి పాదం ఒకటి కాశీలో ఉన్నదని, మరో పాదం ఇక్కడ ఉంది కాబట్టి ఆలయ నిర్మాణం ఇక్కడే చేయాలని నిర్ణయించుకొని 2012 నుండి గ్రామస్తుల సహకారంతో స్వామివారి ఆలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి ధూపదీప నైవేద్యములు చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా కౌతాల మండలంలో శివరాత్రి సెలవులను అవకాశంగా తీసుకొని విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని అక్రమంగా తరలించిన ఘటన కౌతాలంలో వెలుగు చూసింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెలవుల సమయంలో పాఠశాలలు మూసివేసి ఉండటాన్ని ఆసరాగా చేసుకొని ప్రధానోపాధ్యాయుడు కొంతమందికి రేషన్ బియ్యాన్ని తరలించారు. గ్రామస్తుల సమాచారం మేరకు పాఠశాల గిడ్డంగిలో నిల్వ ఉంచినటువంటి బియ్యం సంచులను మధ్యాహ్నం వేళలో ద్విచక్ర వాహనాల్లో ఎక్కించి తరలించారు. విద్యార్థులకు పాఠాలు నేర్పే ఉపాధ్యాయులు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఎలా అని మండిపడుతున్నారు. విద్యార్థుల పోషకాహారానికి ప్రభుత్వం కేటాయించే రేషన్ను దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అక్రమ బియ్యాన్ని రాత్రివేళ తరలించేవారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో అన్నం సరిగా ఉడకడం లేదని, గుడ్లు, చిక్కి, కాయగూరలు సరైన మోతాదులు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు బియ్యం అక్రమ రవాణా ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ పనితీరుపై పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మండల విద్యాశాఖ అధికారులు వెంటనే గిడ్డంగి స్టాకును పరిశీలించి లోటుపాట్లపై నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు. విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ వ్యవస్థ అమలు చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లో దళిత యువతిని వంట మనిషిగా నియమించినందుకు ఆ సెంటర్నే బాయ్కాట్ చేశారు స్థానికులు. దీంతో గత 3 నెలలుగా ఆ గ్రామంలోనే అంగన్వాడీ సెంటర్ మూతపడింది. ఈ విషయం తెలిసి యువతికి మద్దతుగా బీజేపీ ఎంపీ బిజియంత్ జై పండా రంగంలోకి దిగారు. ఆయన నేరుగా ఆ దళిత యువతి ఇంటికి వెళ్ళి ఆమెతో కలిసి భోజనం చేశారు. ఆ ఎంపీ ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
మానవత్వం చాటి చెప్పాడని ఎంపీ జై పండా చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడే బంగ్లా ప్రధాని ప్రమాణ స్వీకారం. విదేశాల నుంచి ప్రముఖులు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టింది 34,855 కోట్లు. వాటిలో 12,229 కోట్లను అటాచ్ చేశాం ఈడీ. ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 1,00,000 ఇస్తారు, పావలా వడ్డీ మాత్రమే. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.